ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్. విషయం అదేనా? ఏపీ పొలిటికల్ హీట్ ఢిల్లీని తాకబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడిగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ, జనసేన పార్టీ ఇక ఈరోజు తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభాస్థలానికి చేరుకున్నారు. రెండు పార్టీలు ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు 500 మంది నేతలు వేదికను పంచుకోబోతున్నారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీల శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇక 1-2 రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బీజేపీ తొలి జాబితా విడుదలకు ముందే చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఢిల్లీ బీజేపీ పెద్దలను భేటీ కానున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆ 2 ఎంపీ స్థానాలను ఆశిస్తోందట భారతీయ జనతా పార్టీ. అరకు, రాజమండ్రి, నర్సారావుపేట, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్సభ స్థానాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఎలా సాగుతోంది? పొత్తుల వ్యవహారం తేలుతుందా? మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వ్యూవర్స్.